నమస్తే మేడం. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ సార్. ముందుగా మన ప్లే స్టోర్కి వెళ్ళి వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ అనే యాప్ను మీరు డౌన్లోడ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ తెలంగాణలో వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. పోటీ పరీక్షల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏపీ గ్రూప్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్కులు ఉన్నాయి సార్. తెలంగాణ గ్రూప్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 ఫిలిమ్స్ కానీ, గ్రూప్ 3 కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో సార్ ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచే ప్రధానంగా అడిగే అంశాలు. ఈ మధ్య కాలంలో సార్ ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క ఒక 6 నెలల యొక్క కరెంట్ అఫైర్స్ యొక్క రివ్యూ సార్ ఇది. వీటిపైన రేపు ఎగ్జామ్లో పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. ఇక్కడ ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా ఈజీగా ఇక్కడి నుంచి పెట్టి మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ యాప్ ప్లే స్టోర్కి వెళ్ళి ఎప్పటికప్పుడు మీ యూట్యూబ్లో మన కరెంట్ అఫైర్స్ క్లాసెస్ వస్తుంటాయి సార్. మీకు టోటల్ ఎనఫ్ సార్. ఇక్కడ నుంచి టోటల్ ఎనఫ్ సార్. మనం చూసాం ఏపీ గ్రూప్ 1 ఫిలిమ్స్ పేపర్. మనం ఈ మధ్య వచ్చేసి ఇక్కడ తెలంగాణలో ఆర్సి రెడ్డి యొక్క కొత్త బ్యాచ్ స్టార్ట్ అయింది సార్. ఇక్కడ తెలంగాణ యొక్క లాంగ్ టర్మ్ గ్రూప్ 2 బ్యాచ్. ఆ బ్యాచ్ వల్ల కానీ ఇక్కడ క్లాసెస్లో ఏం చెప్పినో అయ్యే అంశాలు తినేది సార్. ఇక్కడ ఎగ్జాంపుల్ సార్, ఇక్కడ బిగ్ క్యాట్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ గ్రూప్ ఏర్పడింది 150 కోట్ల రూపాయలతో జంతువుల యొక్క సంరక్షణ కోసం. టైగరు, జిరాఫీ, మంచు. అడిగిన మరొక బిట్ సార్, పిఎస్ఎల్వి C58 గురించి ఎగ్జామ్లో అడిగాడు సార్. ఇక్కడ చిత్తడి నెలలపై కూడా ఎగ్జామ్లో ఫోకస్ చేయడం జరిగింది సార్. ఇక్కడ చిత్తడి నెలలపై సార్. ఈ మధ్య ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ గ్రూపులో జాయిన్ అయిన కంట్రీ మాల్టా కంట్రీ. 119వ కంట్రీ. అదే 119 అంటే తెలంగాణ అసెంబ్లీ స్థానాలు కూడా 119 సార్. ఇలాంటి అంశాలపై ఫోకస్ చేయాలి. ఇవి రేపు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మన కరెంట్ అఫైర్స్ పరంగా లేటెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా టోటల్ ఎనఫ్ సార్ మనకి సార్. ఒక 2024 మార్చి సార్ ఇక్కడ మార్చి 12వ తేదీ నాడు స్పీడ్ బ్రీడింగ్ క్రాప్ ఫెసిలిటీ యొక్క సౌకర్యం సార్. ఇక్కడ ఏంటి సార్ అంటే ప్రధానంగా సార్ ఇక్కడ ముఖ్యంగా సార్ ఇక్కడ ప్రధానంగా సార్ ఇక్కడ ఎగ్జామ్లో ఒక 2024 మార్చి 12వ తేదీ నాడు నేషనల్ స్పీడ్ బ్రీడింగ్ క్రాప్ ఫెసిలిటీని, ఈ కార్యక్రమాన్ని అగ్రికల్చర్ యొక్క రైతులకు ప్రయోజనకరంగా ఉండాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రధాని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. మరొక అంశం సార్, ఇక్కడ భారతదేశం స్వయం సమృద్ధి కృత్రిమ మేధస్ అభివృద్ధి కోసం నిర్మించిన యొక్క ఒక సూపర్ కంప్యూటర్ను, ఈ సూపర్ కంప్యూటర్ను మరి ఎక్కడ సార్ దీని ఇక్కడ డిజైన్ చేస్తుంటే ఇక్కడ సార్ ప్రధానంగా మనకి ఒక సూపర్ కంప్యూటర్ని పంజాబ్లో మొహాలీలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. ఇక్కడ ఈ ప్రపంచంలో తొలి కంప్యూటర్ అంటే కంప్యూటర్ డిజైనర్ చార్లెస్ బాపేజ్. ఇండియాలో తొలి కంప్యూటర్ అంటే పరం పద్మ సార్. కంప్యూటర్ యొక్క మౌజ్ ఉంది సార్. ఇక్కడ కంప్యూటర్ యొక్క మౌజ్ కనుక్కున్న సైంటిస్ట్ రీసెంట్లీ కూడా చనిపోవడం జరిగింది సార్. ఆయన మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ఒక చంద్రయాన్ మిషన్ 4 సార్. ఇక్కడ రేపు త్వరలో చంద్రయాన్ మిషన్ 4ను చంద్రయాన్ 1 అయిపోయింది సార్. చంద్రయాన్ 1 ఇక్కడ 2008, చంద్రయాన్ 2 ఇక్కడ 2019, చంద్రయాన్ 3 ఇక్కడ సార్, చంద్రయాన్ 3 2020. ఈ 3 కంప్లీట్ అయిన త్వరలో చంద్రయాన్ మిషన్ 4ను కూడా త్వరలో చంద్రుని వద్దకి పంపించబోతున్నాం అని చెప్పి ఇస్రో చైర్మన్ ఒక మాట అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇందులో 5 స్పేస్ క్రాఫ్ట్ మాడ్యూల్స్ కూడా ఇందులో ఉంటాయి సార్. ఒక చంద్రయాన్ 4లో ఎన్ని ఇక్కడ సార్ మరి స్పేస్ క్రాఫ్ట్ మాడ్యూల్స్ ఉంటాయంటే 5 స్పేస్ క్రాఫ్ట్ మాడ్యూల్స్ ఇక్కడ ఉంటాయి సార్. ఈ మధ్యన చంద్రమండలం ఏంటి సార్ అంటే ఇక్కడ సార్ రష్యా లూనార్ 25 టెక్నికల్ ప్రాబ్లం ఫెయిల్ అయ్యి సార్. ఈ మధ్యన సార్
52 ఏళ్ల తర్వాత చంద్రమండలం మీదకి వెళ్ళిన ఒక అమెరికా ప్రైవేట్ సంస్థ పంపిన యొక్క ల్యాండర్స్ అది ఒడిసిస్ ఈ మధ్య చంద్రుని వద్ద అంటే క్షేమంగా చేరుకున్న సార్. ఈ మధ్యన చంద్రమండలమే ల్యాండ్ అయిన 5వ దేశం అంటే జపాన్ సార్. స్లిమ్ అనేక ల్యాండర్ను విజయవంతంగా పంపించారు సార్. ఇక్కడ రేపు 2033-35 నాటికి చంద్రమండలం మీద ఏ 2 దేశాలు త్వరలో ఒక అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతారంటే చైనా అమెరికా, చైనా రష్యా ఈ 2 దేశాలు ఇక్కడ నిర్మించబోతున్న యొక్క సంఘటన సార్. దేశంలో ప్రభుత్వ మద్దతు గల ఓటీటీ ప్లాట్ఫామ్ను ప్రారంభించిన యొక్క మొట్టమొదటి స్టేట్ అంటే కేరళ సార్. ది స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా, ది రబ్బర్ గార్డెన్ ఆఫ్ ఇండియా, మేల్ అండ్ ఫీమేల్ రేషియోలో ఫస్ట్ ఉన్న స్టేట్ ఇది సార్. ఈ మధ్యన సార్ ఇక్కడ ఒక సైన్స్ మ్యూజియం కూడా ప్రారంభించింది సార్. ఒక డిజిటల్ టెక్నాలజీ మ్యూజియంను ప్రారంభించిన యొక్క రాష్ట్రం కూడా కేరళ రాష్ట్రం సార్. ఈ భారతదేశంలో సొంతంగా ఒక ఆపరేటింగ్ సిస్టాన్ని కలిగి ఉన్న యొక్క రాష్ట్రం అంటే అది కేరళ యొక్క రాష్ట్రం సార్. ఇక్కడ సొంత ఇంటర్నెట్ యొక్క ఆపరేటింగ్ సిస్టాన్ని డిజైన్ చేసిన యొక్క రాష్ట్రం కూడా కేరళ రాష్ట్రం సార్. ఇక్కడ ప్రధానంగా ఒక మిథేన్ శాటిలైట్ సార్. ఇక్కడ ఒక ఎలెన్ మాస్క్ సరేనా, ఎలెన్ మాస్క్ ఇక్కడ సంబంధించిన యొక్క స్పేస్ ఎక్స్ అనే సంస్థ నుండి త్వరలో మిథేన్ శాటిలైట్ కూడా పంపించబోతున్నారు సార్. వాతావరణంలో ఉన్న యొక్క ఒకే కాలుష్య పదార్థాల యొక్క ఇన్ఫర్మేషన్ కోసం అంటే ఇన్ఫర్మేషన్ ఇక్కడ సేకరణ కోసం ఇక్కడ ఒక మిథేన్ శాటిలైట్ను త్వరలో పంపించబోతున్న సంస్థ అంటే స్పేస్ ఎక్స్ అనే యొక్క సంస్థ సార్. ఇది ఎలెన్ మాస్క్ ఇక్కడ ఈ స్పేస్ ఎక్స్ సంస్థ యొక్క ఫౌండర్ సార్. ఇతను ప్రధానంగా మరొకటి సార్ ఈ క్రింది వాటిలో సరికానిది ఏది సార్? ఒక 2024 మార్చి 3వ తేదీన సార్ ఇక్కడ పార్స్ 1 అనే ఉపగ్రహాన్ని ఇరాన్ ఇక్కడ రష్యా సహకారంతో ఈ మధ్య సార్ అంతరిక్షంలో రాణిస్తున్న ఒక గల్ఫ్ కంట్రీ, ఒక ముస్లిం కంట్రీ అంటే ఇరాన్ సార్. ఇక్కడ ఈ మధ్యనే రష్యా సహకారంతో పార్స్ 1 ఉపగ్రహాన్ని ఏ దేశం ఇక్కడ స్పేస్లో పంపించిందంటే ఇరాన్ సార్. ఇక్కడ ఒక 2024 ఫిబ్రవరి 17 నాడు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి GSLV F-14 రాకెట్ ద్వారా సార్. ఇక్కడ F-14 రాకెట్ ద్వారా మరి ఇన్షాట్ 3DS అనే ఉపగ్రహాన్ని స్పేస్లోకి ఇక్కడ పంపించారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ అంటే సముద్ర వాతావరణ యొక్క సమాచారాన్ని తెలుసుకోవడం, డేటా ఇన్ఫర్మేషన్ అంటే సమాచారాన్ని మనకి అందించడం. అక్కడ దీని బరువు 2275 కేజీలు ఉంటుంది సార్. ఇక్కడ 5 సంవత్సరాలు దీని యొక్క లైఫ్ టైం సార్. ఇది పోటీ పరీక్షలు అడుగుతాడండి. ఈ మధ్యనే GSLV F-14 రాకెట్ ద్వారా ఏ ఉపగ్రహాన్ని పంపించారు, ఈ ఉపగ్రహాన్ని ఏ రాకెట్ ద్వారా పంపించారు, ఈ టైప్లో ఈ లెవెల్లో రేపు ఎగ్జామ్లో అడిగే యొక్క అవకాశం ఉంటుంది. 2024 సంవత్సరం సార్ ఫిబ్రవరి 23 నాడు ఇండియా అతిపెద్ద డ్రోన్ పైలట్ శిక్షణ సంస్థను ఎక్కడ ప్రారంభించారు సార్ అంటే సార్ ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క శిక్షణ సంస్థను ఎక్కడ ప్రారంభించారు సార్ అంటే ఇది గౌహతి హైకోర్టుకి అప్పగించిన యొక్క సంఘటన సార్. ఇండియా అతిపెద్ద డ్రోన్ పైలట్ శిక్షణ సంస్థ యొక్క ఇన్ఫర్మేషన్ కోసం అంటే గౌహతి ఐఐటితో ఇక్కడ అగ్రిమెంట్ జరిగింది సార్. ఈ భారతదేశంలో తొలి డ్రోన్ స్కూల్ను మధ్యప్రదేశ్లో ఇండోర్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి ప్రారంభించారు. ఈ భారతదేశంలో ఎమర్జెన్సీ సేవల కోసం తొలి హెలికాప్టర్ అక్కడ మెడికల్ ఎమర్జెన్సీ కోసం హెలికాప్టర్లు సేవలు అందిస్తున్న రాష్ట్రం అంటే ఉత్తరాఖండ్ యొక్క రాష్ట్రం సార్. ఈ మధ్యన MQ-9B అనే 30 డ్రోన్లను అమెరికా నుండి ఇండియా కొనుగోలు కోసం ఒప్పందాన్ని ఇక్కడ అంగీకరించిన యొక్క సంఘటన సార్. భారతదేశం 2024 జనవరి 1వ తేదీ నాడు PSLV C-58 రాకెట్ ద్వారా ఇక్కడ సార్ ఎక్స్పో
ఎక్స్పో అనే శాటిలైట్ ని ఇక్కడ అంతరిక్షంలోకి పంపించారు సార్. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ అంటే ఎక్స్ కిరణాల యొక్క సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోవడం సార్. ఇక్కడ 470 కేజీల యొక్క బరువు సార్. ఇది 5 సంవత్సరాల యొక్క జీవితకాలం. ఒక ఉపగ్రహం తీసుకున్నప్పుడు ఏ రాకెట్ ద్వారా పంపించారు, దీని వెయిట్ ఎంత, దీని ముఖ్య ఉద్దేశం ఏంది, దీని జీవితకాలం ఎంత, ఏ సంస్థ దీన్ని పంపించింది, ఎక్కడి నుంచి పంపించారు, ఈ టైపులు అడుగుతాడు సార్. ప్రాచీన ప్రపంచంలో ఖగోళ సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారిగా ఫైండ్ అవుట్ చేసిన వ్యక్తి అంటే గెలీలియో. ప్రాచీన భారతదేశంలో ఖగోళ సిద్ధాంతాన్ని ఫైండ్ అవుట్ చేసిన వ్యక్తి అంటే ఆర్యభట్ట అనే వ్యక్తి సార్. ఇక్కడ ఈ ప్రపంచంలో అంతరిక్షంలో ఏదైనా విజయం సాధించిన తొలి కంట్రీ రష్యా. చంద్రమండలం మీద ఏదైనా విజయం సాధించిన తొలి కంట్రీ అంటే ఇక్కడ అమెరికా దేశం సార్. ఇది ప్రధానంగా. ఓకే సార్. మరొకటి సార్ ఇక్కడ నాసా మరియు జపాన్ చెందిన జాక్స్ అనే స్పేస్ సెంటర్, ఈ రెండు కూడా ఒకే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా చెక్కతో తయారు చేసిన ఉపగ్రహం. దీని పేరే లిగ్నో షాట్ సార్. ఇది లిగ్నో షాట్ అనే ఉపగ్రహాన్ని ఇక్కడ స్పేస్ త్వరలో పంపించబోతున్నారు. మాగ్నోలియా, ఈ యొక్క మాగ్నోలియా అనే చెట్టు యొక్క చెక్క ద్వారా తయారు చేసిన లిగ్నో షాట్ ఉపగ్రహాన్ని ఏ రెండు సంస్థలు త్వరలో స్పేస్ లో పంపించబోతున్నాయంటే నాసా, నేషన్ ఏరోనాటిక్ స్పేస్ అండ్ అడ్మినిస్ట్రేషన్, మరొకటి ఇక్కడ జాక్స్ అనే సంస్థ. ఇది ఈ రెండు కూడా. ఓకే. మరొక అంశం సార్, ఈ క్రింది వాటిని ఇక్కడ జతపరచమని చెప్పి ఇక్కడ అడుగుతున్నాడు. ఏంటి సార్ ఇక్కడ ఎగ్జామ్లో? భారత మహిళా రోబోట్ వ్యోమగామి సార్. ఇక్కడ త్వరలో మన ఇండియా గగనయాన్ ప్రాజెక్టు ద్వారా 3 వ్యక్తుల్ని స్పేస్ లో పంపించబోతుంది. అంటే 4 వ్యక్తుల్ని స్పేస్ లో పంపించబోతుంది. ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, అజిత్ కృష్ణన్, ప్రభాద్ అంగాడ్, ఎస్ శుక్లా, ఈ 4గురిని పంపించబోతున్నట్టు ఈ మధ్య నరేంద్ర మోడీ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ను సందర్శించినప్పుడు ఆయన అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళని ప్రపంచాన్ని కూడా పరిచయం చేశాడు. ఆ గగనయాన్ ప్రాజెక్ట్ కంటే ముందే ఒక మానవ రోబోట్ సార్ ఇక్కడ మహిళా రోబోట్ ఇక్కడ పంపించబోతున్నారు. దీని పేరే వ్యోమోమిత్ర అనే రోబోట్ సార్. ఇక్కడ ప్రపంచంలో తొలి మానవ రోబో పేరు సోఫియా సార్. ఇక్కడ ఒకే ప్రపంచంలో తొలి మహిళా రోబోట్ ఇక్కడ వ్యోమోగామి అంటే వ్యోమమిత్ర సార్. ఈ మధ్య కేరళ రాష్ట్రం యొక్క ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి అంటే పిల్లలకి పాఠాలు చెప్తున్న ఏఐ అంటే ఐరిష్ అనే ఏఐ సార్. ఇక్కడ ఈ ప్రపంచంలో మొట్టమొదటి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే సార్. డెనిన్ అనే పర్సన్ సార్. ఇక్కడ ఈ ప్రపంచంలో మొట్టమొదటి కృత్రిమ మేధస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పేరంటే డెనిన్ సార్ ఇక్కడ. ఓకే సార్. ఇక్కడ ఒలెగ్ కొనెనెంకో సార్. రష్యా దేశం ఈ ప్రపంచంలో ఎక్కువ కాలం పాటు అంతరిక్షంలో 1000 రోజుల పాటు స్పేస్ లో ఉండి భూమికి తిరిగి రాబోతున్న వ్యక్తి అంటే ఒలెగ్ కొనెనెంకో సార్. ఓకే. సునీతా విలియమ్స్ తొలిసారిగా 195 రోజులు, తర్వాత 127 రోజులు అతి ఎక్కువ కాలం పాటు అంతరిక్షంలో ఉండి భూమికి తిరిగి వచ్చిన ఎన్ఆర్ఐ పర్సన్ అంటే సునీతా విలియమ్స్. ఇక్కడ రీసెంట్లీ అంటే ఇక్కడ ఒలెగ్ కొనెనెంకో సార్. ఇక్కడ ఇది లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఇది ఇంపార్టెంట్ సార్. 2024 ఫిబ్రవరి 8 నాడు సార్ ఇక్కడ గూగుల్ తన యొక్క చాట్ బాట్ యొక్క పేరును మార్చుకుని సార్ ఇక్కడ జెమిని అనే పేరు కూడా పెట్టుకునే సంఘటన సార్. 2024 ఫిబ్రవరి 15 నాడు సౌండ్ బెస్ట్ యాంటీ డ్రోన్ యొక్క సిస్టమ్ తయారీకి ఏ ఐఐటితో ఇక్కడ ఒప్పందం జరిగిందంటే జమ్మూ యొక్క ఐఐటితో ఇక్కడ ఒప్పందం జరిగింది. ఈ మధ్య ఐఐటీల మీద కూడా ఎగ్జామ్లో ఫోకస్ చేస్తున్నాడు. 2-3 బిట్లు ఇక్కడ ఐఐటీలపై గ్యారంటీ ఇక్కడ అడిగే అవకాశం ఉంది. ఈ మధ్యన సార్ మద్రాస్ ఐఐటి తన తొలి విదేశీ బ్రాంచ్ని టాంజానియా దేశంలో జాంజిబార్లో ప్రారంభించుకుంది. ఈ మధ్యన మద్రాస్ ఐఐటి తమిళనాడులో శ్రీలంక దేశంలో కాండీలో కూడా తన 2వ బ్రాంచ్ని ప్రారంభించుకునే
సంఘటన సార్ ఇక్కడ ఐఐటీలపై మీరు బాగా ఫోకస్ చేసుకోండి సార్. ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్, ఈసారి మీరు ఒక విజేతగా నిలబడగలగాలి. ఈసారి ఏదో ఒక జాబ్ తీసుకొని మీ పల్లెలోకి ఇక్కడ వెళ్ళిపోవాలి సార్. ఇక్కడ 1-2 సార్లు ఇక్కడ ప్రాక్టీస్ చేయండి సార్. 2.5 గంటలు కష్టపడితే నువ్వు నీ కుటుంబం రేపు 39 ఏళ్ళు హ్యాపీగా గవర్నమెంట్ సర్వీసులో ఉంటారు సార్ మీరు ఇక్కడ. ఓకే, మీరు ప్లే స్టోర్కి వెళ్ళి వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ అనే కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అక్కడ ఫుల్ కోర్స్, అక్కడ కరెంట్ అఫైర్స్, జీకే టోటల్ మీకు ఉంటాయి సార్. మీరు మన కోర్సుని ఇక్కడ కొనుగోలు చేయండి సార్. మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పండి సార్. డిఎస్సి కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 3 ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా టోటల్ ఎన్ఎఫ్ సార్ మీకు ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ అవుతుంటుంది సార్. అంటే మీకు దాంట్లో క్లాసెస్ కూడా మీకు పెట్టేస్తుంటాం సార్. ఓకే, మీరు ప్లే స్టోర్కి వెళ్ళి వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ కరెంట్ అఫైర్స్ క్లాస్ యాప్ను మీరు డౌన్లోడ్ చేయండి. మన యాప్ గురించి చాలామంది మీ ఫ్రెండ్స్ కూడా తెలియపరచండి. టోటల్ ఎగ్జామ్లో ఏది ఎంతవరకు కావాలి, ఏది ఎంతవరకు అవసరమో అంతవరకు మీకు అందిస్తున్నాం. అంటే 22 ఏళ్ళు ఈ యొక్క పోటీ పరీక్షలు ఉన్నాయి కాబట్టి మీకు టోటల్గా అనుభవపూర్వకంగా ఈ అంశాలపైన ఎగ్జామ్లు ఎక్కువ ఫోకస్ చేస్తుంది సార్. వీటిపై మీరు ఇక్కడ ప్రిపేర్ కాండి సార్ ఇక్కడ. ఓకే, మరొక అంశం సార్ ఇక్కడ ఏంటి సార్, మరొక అంశం ఈ క్రింది వాటిలో సరికానిది సార్ ఇక్కడ. ఓకే, ఏదో నేను 2 పాయింట్లు మీకు ఇక్కడ ఇచ్చి దీని గురించే గంటల తరబడి చెప్తే వేస్ట్ సార్. ఇక్కడ ఎగ్జామ్లో ఈసారి ఏ అంశంపై మన ఫోకస్ చేస్తాడు, ఏ అంశంపై వెళ్ళిపోతాడు ఇక్కడున్న బిట్లే కదా సార్. నేను ఇక్కడ మీకేమంటే వేటిని చర్చిస్తున్నా వాటిపై ప్రధాన ఫోకస్ చేసుకోండి. రేపు సైన్స్ అండ్ టెక్నాలజీ టోటల్ మీకు ఇక్కడి నుంచే దిగుతాయి సార్. గన్ షాట్గా ప్రధానమైన యొక్క అంశాలు సార్. ఓకే, 2024 మార్చి 12 నాడు దివ్యాస్త్ర పేరుతో అగ్నిపై క్షిపణిని విజయవంతంగా పరీక్షించాం. అయ్యా, అగ్నిపైని 2012లో తొలిసారిగా పరీక్షించారు. దీని నిర్మాణం ఖర్చు 2500 కోట్లు, దీని పరిధి 5000 నుండి 8000 కిలోమీటర్లు సార్. ఇక్కడ టెస్సీ థామస్ ఇక్కడ దీని యొక్క ప్రాజెక్ట్ డైరెక్టర్. టెస్సీ థామస్ కేరళ రాష్ట్రం అండి. ఓకే, అగ్నిటి నుండి అగ్నిపై వరకు ఈమె ప్రాజెక్ట్ డైరెక్టర్ సార్. ఇక్కడ ఈ అగ్నిపై లాంటి మిసైల్స్ ప్రపంచంలో వీటో అధికారం కలిగిన 5 దేశాలతో పాటు మొత్తం ఇండియా 6 దేశాలు మాత్రమే కలిగి ఉన్నాయి. అగ్నిపై క్షిపణి 3 ఖండాల్లో ఉన్న దేశాలపై అవలీలకి ఇది దాడి చేయగలుగుతుంది యొక్క అగ్నిపై యొక్క మిసైల్ సార్ ఇది. ఓకే, మరి ముఖ్యంగా సార్ ఒకే 1 కిలోమీటర్ల దూరంలో ఉన్న యొక్క నాణ్యం సార్. ఇక్కడ ఆ నాణాన్ని కూడా గుర్తుపట్టి నాణ్యంపై కూడా దాడి చేసేంత కెపాసిటీ కలిగిన యొక్క ఒక లేజర్ ఆయుధాన్ని ఇక్కడ డిజైన్ చేసిన కంట్రీ అంటే రీసెంట్లీ బ్రిటన్ సార్. ఈ మధ్యనే ఇండియా డిజైన్ చేసిన లేజర్ వెపన్ పేరు దుర్గా 2. ఈ మధ్యనే DRDO డిజైన్ చేసిన యొక్క ఎయిర్ రైఫిల్ పేరేమో ఉగ్రం, లేజర్ వెపన్ పేరేమో దుర్గా 2. 4 కిలోమీటర్ దూరంలో ఉన్న యొక్క కైను కూడా ఇక్కడి నుంచి దాడి చేయగల శక్తి కలిగిన ఒక లేజర్ వెపన్ ను డిజైన్ చేస్తుందంటే బ్రిటన్ కంట్రీ సార్ ఇక్కడ. ఓకే, 2024 మార్చి 12 నాడు తెలంగాణ గవర్నమెంట్ మహిళల భద్రత కోసం ప్రారంభించిన యొక్క యాప్ అంటే టీసేఫ్ యాప్ ఇక్కడ సార్. ఓకే, తెలంగాణ గవర్నమెంట్ 2024 మార్చి 18 నాడు మీ నియోజకవర్గంలో లోక్సభ సభ్యుడి యొక్క ఇన్ఫర్మేషన్ ను తెలుసుకోవడం కోసం నో యువర్ క్యాండిడేట్ అనే యాప్ను ఎవరు సార్ అంటే కేంద్ర ఎన్నికల సంఘం యొక్క యాప్ను రీసెంట్లీ ఆవిష్కరించిన యొక్క సంఘటన సార్. నవనీత్ కుమార్ సెగల్. ఎవరి యొక్క నవనీత్ కుమార్ యొక్క సెగల్ సార్ అంటే ఈయన సార్ ఇక్కడ ప్రసార భారతి బోర్డు యొక్క నూతన చైర్మన్ గా నియమితున్న వ్యక్తి. 1997లో ఏర్పడైంది సార్. ఈ మధ్యనే బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కు నూతన చైర్మన్ అంటే డాక్టర్ సమీర్ షా ఇక్కడ నూతన చైర్మన్ సార్ ఇక్కడ. ఓకే, ఈ అంశాలపైన మీరు ప్రధానంగా ఇక్కడ ఫోకస్ చేసుకోండి సార్ ఇక్కడ. ఓకే, నవనీత్ కుమార్ సెగల్ ప్రసార భారతి బోర్డు యొక్క నూతన చైర్మన్ అండి.
ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించని చెప్పి అడుగుతున్నాడు సార్. ఓకే, నేను ఎందుకు సార్ ఇక్కడ మిమ్మల్ని ఇక్కడ ఏబిసిడీలు ఇవ్వచ్చు అక్కడ, కానీ దీనివల్ల టైం వేస్ట్ అక్కడ. ప్రతి అంశం ప్రతి సంఘటనకి సంబంధించింది కాబట్టి ఇందులో తప్పే ఏదో 4 ఇచ్చి 5వ తప్పిస్తలే, ఈ 4 కూడా ఇన్ఫర్మేషన్ మీకు తెలవాలని అక్కడ మీకు నేను ఇక్కడ ఇలా ఇస్తున్నా సార్. ఆటోమొబైల్ ఇన్ ప్లాంట్ రైల్వే సైడింగ్ కేంద్రాన్ని మోడీ గుజరాత్ రాష్ట్రంలో రీసెంట్లీ ఇక్కడ ప్రారంభించిన సంఘటన సార్. ఓకే, 2024 సార్ ఇక్కడ జూన్ 21 అంతర్జాతీయ యోగా యొక్క థీమ్ ఏం సార్ అంటే మహిళా సాధికారత కోసం యోగా. 2015 నుండి జూన్ 21ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా రోజు గుర్తించింది. యోగా పితామహుడు పతాంజలి మహాభాష్యం అనే నవలను రాసిన వ్యక్తి యొక్క పతాంజలి సార్ ఇక్కడ. ఓకే, ప్రపంచంలో ఎక్కువ పగటి కాలం ఉండే రోజు జూన్ 21. ఆ రోజు ఉత్తరార్ధ గోళంలో కర్కట రేఖ మీద ఉంటాడు. జూన్ 21 కూడా ఎక్కువ ఓకే మానవుని జీవితకాలం యొక్క ఆయుష్ను పెంచుతుంది. కాబట్టి 2024లో 2014లో నరేంద్ర మోడీ కోరిక మేరకే ఐక్యరాజ్య సమితి జూన్ 21ని అంతర్జాతీయ యోగా రోజుగా పరిగణించిన సంఘటన సార్. ఓకే, మార్చి 15 నాడు నౌసేన భవన్ పేరుతో ఓకే ఈ భారత నావిక దళానికి నూతన భవనం సార్ ఇక్కడ ఢిల్లీలో. ఈ నౌసేన యొక్క నూతన భవనాన్ని ఇక్కడ రాజ్నాథ్ సింగ్ ప్రారంభించిన యొక్క సంఘటన. డిసెంబర్ 4 జాతీయ నావిక దళం రోజు. 1971లో పాకిస్తాన్ పై యుద్ధంలో నావిక దళాలు కీలకమైన పాత్ర పోషించాయి కాబట్టి దాని గుర్తుగా 1972 నుండి డిసెంబర్ 4ను జాతీయ నావిక దళ రోజుగా పిలుస్తున్నాం. నావిక దళం ప్రధాన అధికారి సార్ ఎవరైనా అక్కడ రాధాకృష్ణ హరికుమార్. ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎవరండి అంటే వివేక్ రామ్ చౌదరి. ఓకే సార్, మనోజ్ కుమార్ పాండే ఎవరండి? మనోజ్ కుమార్ పాండే ఈయన ఆర్మీ చీఫ్ అండి. ఇక్కడ ఇండియా బంగ్లాదేశ్ ఆపరేషన్ బొంగో సాగర్, ఇండియా అమెరికా అంటే టైగర్ ట్రయంప్ అనే పేరుతో నేవీ విన్యాసాలు, ఇండియా సౌదీ అరేబియా ఆపరేషన్ సదా తన్సీక్ అనే పేరుతో ఆర్మీ విన్యాసాలు, ఇండియా ఓకే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇక్కడ సార్ ఆపరేషన్ డిజార్ట్ సైక్లోన్ పేరుతో ఆర్మీ విన్యాసాలు, ఇండియన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సు 3 కలిసి మార్చి 12వ తేదీన రాజస్థాన్లో భారతీయ శక్తి పేరుతో ఇక్కడ ఓకే సార్ ఇది ఓకే అంటే ఉమ్మడి విన్యాసాలు సార్. ఇక్కడ ఓన్లీ వైమానిక దళం వాయుశక్తి అనే పేరుతో ఈ లేటెస్ట్ యొక్క ఆపరేషన్ నుండి ఎగ్జామ్లో గ్యారంటీ ఏదో ఒక ఆపరేషన్ పైన ఫోకస్ చేసే యొక్క అవకాశం ఉంటుంది సార్. 2026లో చంద్రుని పైకి వ్యోమగాముల్ని పంపించబోతున్న దేశం అంటే ఇక్కడ సార్ ఇది అంటే ఎవరు పంపించడానికి ప్రయత్నిస్తున్నారంటే స్పేస్ ఎక్స్ సంస్థ ఇక్కడ వ్యోమోగముల పంపడానికి స్పేస్ ఎక్స్ సంస్థ ఒక ప్లాన్ కూడా చేయబోతున్న యొక్క సంఘటన సార్. ఆపరేషన్ సీ డిపెండర్స్ పేరుతో ఏ 2 దేశాలు ఈ మధ్య ఒక నేవీ విన్యాసాలు ఇక్కడ నిర్వహించాలంటే ఇండియా అమెరికా సార్. ఇక్కడ ఓకే వజ్ర ప్రహార్ పేరుతో ఇండియా అమెరికా వ్యూహాత్మక దళాల యొక్క విన్యాసాలు, యుద్ధ అభ్యాస్ ఆపరేషన్ యుద్ధ అభ్యాస్ పేరుతో ఇండియా అమెరికా ఆర్మీ విన్యాసాలు. ఇదేమో అంటే పదాతి దళాల్, ఇదేమో నేవీ దళాలు సార్ ఇక్కడ. ఓకే, మరొక అంశం సార్ ఇక్కడ క్రింది వాటిలో సరికానిది సార్. ఇక్కడ ఎన్నమ్మా మార్చి 12 నాడు సార్ ఇక్కడ ఓకే మార్చి 12వ తేదీ నాడు IL-76 యొక్క రవాణా విమానం సార్. ఇది ఏంటి సార్ అంటే ప్రధానంగా సార్ ఇక్కడ ఓకే అంతకంటే ముందు సార్ ఇక్కడ కట్లాస్ ఎక్స్ప్రెస్ సార్. ఇది ఓకే సిషెల్స్ దేశంలో ఇండియా అమెరికా ఓకే అంటే ఆఫ్రికా ఆసియా దేశాలు
ఉమ్మడిగా నిర్వహించిన యొక్క న్యావి బహుళ జాతి న్యావి విన్యాసాల పేరంటే కట్లాస్ ఎక్స్ప్రెస్ అనే పేరుతో ఈ విన్యాసాలు నిర్వహించారు. ఆపరేషన్ మిలాన్ అంటే వైజాగ్లో ఫిబ్రవరి 19 నుండి 27 వరకు. సార్ డాక్టర్ ఆఫ్ సివిల్ లా డిగ్రీ ఓకే అవార్డును ఏ కంట్రీ అంటే మారిషస్ కంట్రీ యొక్క రిపబ్లిక్ వేడుకలకి మార్చి 14 నాడు చీఫ్ గెస్ట్ గా మన ద్రౌపది ముర్ము ఇక్కడ రాష్ట్రపతి పాల్గొన్నారు. ఆ మారిషస్ యొక్క విశ్వవిద్యాలయం నుండి డాక్టర్ ఆఫ్ సివిల్ లా డిగ్రీ అవార్డు మాకు వచ్చింది. గతంలో జార్ఖండ్ యొక్క గవర్నర్ గా ఓకే ఒడిశా రాష్ట్రం ఏమది సంతాల్ ట్రైబ్స్ ఈమె ఓకే ఈ దేశానికి 15వ మహిళ రాష్ట్రపతి, 16 ఎన్నిక 2వ మహిళ రాష్ట్రపతి సార్ ఇక్కడ ఓకే మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ కంపెనీ సార్ ఇక్కడ ఓకే మరి వేలాది కోట్ల రూపాయలతో ఈ కంపెనీ ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే తమిళనాడులో ఏర్పాటు చేయబోతున్న యొక్క సంఘటన సార్ ఓకే మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ఓకే ఈ మధ్యన సార్ 2024 మార్చి 12 నాడు కూలిపోయిన ఏ దేశం యొక్క సైనిక విమానం అంటే రష్యా యొక్క సైనిక విమానం IL-76 అనే యొక్క రవాణా విమానం సార్. ఇది ఆటోమేకర్ టాటా మోటార్స్ యొక్క తయారీ యూనిట్ను ఎక్కడ దీన్ని ఏర్పాటు చేశారు సార్ అంటే గుజరాత్ లో ఏర్పాటు చేయబోతున్నారు ఓకే. ఇవన్నీ కూడా లేటెస్ట్ యొక్క అంశాల పైన ఎగ్జామ్లు మనకి ఇక్కడ ప్రధానంగా ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది సార్ ఓకే. మరొక అంశం చూడండి సార్, జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అండి ఏందండి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఓకే సరైన పాట్నా హైకోర్టుకు సుప్రీంకోర్టులో జడ్జిగా పనిచేసిన తెలంగాణ క్యాండిడేట్ అయిన ఓకే విద్యుత్ కొనుగోలు జరిగిన యొక్క అక్రమాల పైన యాదాద్రి పవర్ ప్లాంట్ కానీ కాకతీయ పవర్ ప్లాంట్ కానీ విద్యుత్ కొనుగోలు జరిగిన యొక్క అక్రమాల పైన విచారణ కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన యొక్క కమిటీది. పినాకి చంద్రఘోష్ లోక్పాల్ కౌన్సిల్ యొక్క తొలి చైర్పర్సన్ వెస్ట్ బెంగాలీనా. ఈ మధ్య సార్ ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై విచారణ కోసం నియమించిన యొక్క కమిటీ అండి ఓకే. భూగర్భ ట్రాన్స్ఫార్మర్ ను ఈ దేశంలో తొలిసారిగా ఎక్కడ ప్రారంభించారంటే బెంగళూరులో ఓకే. ఈ దేశంలో 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ ను కూడా కర్ణాటకలో బెంగళూరులో ఇక్కడ ప్రారంభించిన యొక్క సంఘటన సార్. ఇక్కడ ఈ మధ్యనే సార్ 2024 వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్ అండి. 2024 మార్చి 12 నాడు స్పేస్ ఇక్కడ సార్ వన్కో అనే సంస్థ ఒక రాకెట్ ను కైరాస్ అనే రాకెట్ ను స్పేస్ లో పంపించింది. ఇది వెళ్తున్న యొక్క మార్గ మధ్యంలోనే కొలాప్స్ అనే సంఘటన. ఈ మధ్యనే ఏ దేశం యొక్క రాకెట్ ఇది విఫలమైంది. ఈ మధ్యన స్పేస్ వన్కో ఒక ప్రైవేట్ యొక్క అంతరిక్ష సంస్థది ఎందుకు వార్తలకు వస్తుంది. ఇలాంటి యొక్క అంశాల పైన రేపు ఎగ్జామ్లో మనకి ప్రధానంగా ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది సార్. అందుకే మన క్లాసెస్ మీరు ఎప్పటికప్పటికి కూడా చూడండి సార్. ఇక్కడ ఒకే అన్ని అంశాల పైన ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్ అడిగినా మీరు ఈజీ క్యాచ్ చేయాలి. మన యొక్క కరెంట్ అఫైర్స్ కోర్సు మీరు కొనుగోలు చేయండి సార్. ఇక్కడ ప్లే స్టోర్కి వెళ్ళి భీముల సైదులు ఆన్లైన్ అకాడమీ అనే యాప్ ఉంటుంది, యాప్ను మీరు డౌన్లోడ్ కూడా చేయండి సార్ ఓకే. మరొకటి సార్, కింది వాటిలో సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతుంది. ఖచ్చితమైన గర్భధారణ వయస్సును గుర్తించడంపై అధ్యయనం చేసిన యొక్క ఐఐటి మద్రాస్ ఐఐటి సార్. దీని పేరు గర్భిణి TA2 అనే పేరు పెట్టారు సార్. 2035 నాటికి చంద్రుని పైన అణువిద్యుత్ కేంద్రాన్ని రష్యా చైనా ఉమ్మడిగా ఏర్పాటు చేయబోతున్నాయి. ఇప్పుడు 2040 నాటికి ఇండియా సొంతంగా అంతరిక్షంలో ఒక స్పేస్ సెంటర్ నిర్మించుకోబోతుంది. ఈ మధ్యన చైనా సార్ టియామ్
గాంగ్ టియామ్ గాంగ్ అనే పేరుతో చైనా ఒక అంతరిక్ష సెంటర్ను కూడా నిర్మించుకున్న సంఘటన. తొలి మానవ సహిత డీప్ ఓసియన్ సార్ ఇక్కడ. తొలి మానవ సహిత డీప్ ఓసియన్ అంటే సార్ ఇక్కడ ఏంటి సార్? భారతదేశం సముద్ర అంతర్గర్భంలో ఖనిజ సమాచారాన్ని అన్వేషణ కోసం మత్స్య 6000 అనే పేరుతో ఒక నౌకను కూడా తయారు చేస్తుంది. మరి దీని అంటే సముద్రయాన్ మిషన్ పేరుతో దీని త్వరలో మనం ప్రయోగించబోతున్నాం. ఈ మధ్యన సముద్రయాన్ మిషన్ ఎందుకు వార్తలకు వస్తుంది? తొలి మానవ సహిత డీప్ ఓషన్ పేరేమిటి? మత్స్య 6000 ముఖ్య ఉద్దేశం ఏంది? ఇలాంటి అంశాలపై అడుగుతాడు. ఈ మధ్యన 2024 జనవరి 27 నాడు ప్రపంచంలో అతిపెద్ద టైటానిక్ కంటే 8 రెట్లు పెద్దదైన ది ఐకాన్ ఆఫ్ ది సీస్ అనే ఓడను అమెరికాలో మియామి పోర్టు నుండి కరేబియన్ పోర్టు వరకు రీసెంట్లీ పంపించిన సంఘటన సార్. మరో ఈ మధ్యన సార్ దేశంలో అతిపెద్ద క్రూయిజ్ నౌక గంగా విలాసును ఉత్తరప్రదేశ్లో వారణాసి నుండి అస్సాంలో డిబ్రూగఢ్ వరకు కూడా గంగా విలాస్ క్రూయిజ్ నడుస్తుంది. ప్రయాణికులు ప్రపంచంలో తొలి సాఫ్ట్వేర్ ఇంజనీర్ పేరు డేవిన్ సార్ ఇక్కడ. ఈ డేవిన్ అమెరికా దేశంలో కార్నిగ్ అనే ఒక కంపెనీ నిర్మించిన సంఘటన సార్. సాఫ్ట్వేర్లో సొల్యూషన్ ఇన్ఫర్మేషన్ సేకరణ కోసం, సాఫ్ట్వేర్లో నూతన వాటిని పెట్టడం కోసం ఈ ప్రపంచంలో తొలి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పేరు అంటే డేవిన్ సార్ ఇక్కడ. ఇంపార్టెంట్ సార్. ప్రపంచంలో రెండవ అతిపెద్ద మొబైల్ ఉత్పత్తి దేశం అంటే భారతదేశం. ఫస్ట్ ఇక్కడ సార్ అమెరికా, సెకండ్ భారతదేశం. ఇవన్నీ లేటెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. వీటిపైనే రేపు ఎగ్జామ్లో మనకి ప్రధానంగా ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది సార్. మరొక అంశం సార్, అన్ని వాటిలో జతపరచమని చెప్పి అడుగుతున్నాడు. హార్డ్ టయాన్ 2 అతేప్ 1 ఈ 3 ఉపగ్రహాలు ఏ కంట్రీ సార్ అంటే ఇరాన్కి సంబంధించిన ఉపగ్రహాలు. ఈ మూడింటిని మధ్య స్పేస్లో పంపించేస్తారు ఇక్కడ. ఈ మధ్యన ఇరాన్ స్పేస్లో పంపిన ఉపగ్రహాలు ఏంది? ఇరాన్ మిస్సైల్ కానీ, ఉత్తర కొరియా మిస్సైల్ కానీ, పాకిస్తాన్ మిస్సైల్ కానీ, చైనా మిస్సైల్ కానీ, రష్యా మిస్సైల్ కానీ, రష్యా యుద్ధ నౌకలు కానీ, అమెరికా యుద్ధ నౌకలు కానీ, ఇజ్రాయెల్ యొక్క డ్రోన్స్ కానీ, ఇజ్రాయెల్ మిస్సైల్ కానీ, వీటిపై రేపు ఎగ్జామ్లో ప్రధానం ఫోకస్ చేస్తారు. ఎన్ని అంశాల గురించి మనం ఈజీగా తెలుసుకోవచ్చు సార్. ఎన్ని మన ఈ క్లాసెస్లో ఉంది. బారక్ మిస్సైల్ ఇజ్రాయెల్, గోరీ 1, గోరీ 2, షాహిని పాకిస్తాన్ మిస్సైల్, అస్వాంగ్ 14, అస్వాంగ్ 15 ఉత్తర కొరియా మిస్సైల్స్, చైనా సార్, చైనా యొక్క మిస్సైల్ సార్ ఇక్కడ ఎలా ఉంటాయి సార్ అంటే జింగ్ జాంగ్ 1 ఇలా ఉంటాయి సార్ ఇక్కడ. మరొకటి సార్ స్పేస్ రిఫార్మర్ ఇయర్. ఒక 2024-25 ఇస్రో సార్ ఇక్కడ ఒక స్పేస్ రిఫార్మర్ ఇయర్గా గుర్తించింది. 2024 భారత ఆర్మీ జాతీయ సాంకేతిక సంవత్సరం గుర్తిస్తే 2024 న్యావీ సివిలియన్స్ సంవత్సరం గుర్తిస్తే 2024-25 ఇస్రో స్పేస్ రిఫార్మ్ ఇయర్గా గుర్తించింది ఇస్రో సార్. భవిష్యత్తులో అనేకమైన ప్రయోగాలు చేపట్టబోతుంది. గగనయాన్ ప్రాజెక్టు కానీ, నిసార్ ప్రాజెక్టు కానీ, చంద్రయాన్ 4 ప్రాజెక్టు కానీ ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టబోతుంది. అందుకే ఈ పేరు పెట్టారు ఒడిసియన్ ల్యాండర్ సార్. ఒడిసియన్ ల్యాండర్ సార్ ఇది 52 ఏళ్ల తర్వాత ఈ మధ్య సార్ ఇక్కడ చంద్రమండలం మీదకి అమెరికా నాసా స్పేస్ సెంటర్ పెరిగ్రీన్, ఈ పెరిగ్రీన్ అనేక ఒక నౌకను పంపిస్తే టెక్నికల్ ఇష్యూ వల్ల ఫెయిల్ అయింది. ఒక అమెరికా చెందిన
ఇంట్యూటివ్ మిషన్స్. ఇంట్యూటివ్ మిషన్స్ అనే ఒక సంస్థ, ఇంట్యూటివ్ మిషన్ అనే ఒక సంస్థ సార్ ఇది ఒక ఒడిసియన్ ల్యాండర్ అనే ఒక నౌకను విజయవంతంగా చంద్రమండలం మీదకి పంపిస్తారు. ఒక తక్కువ ఖర్చుతో కూడిన హ్యూమన్ బ్రీత్ సెన్సార్ను, మానవుని బాడీలో హ్యూమన్ బ్రీత్ సెన్సార్ ద్వారా ఎలాంటి జబ్బునైనా గుర్తుపట్టేయగల పరికరాన్ని డిజైన్ చేసింది ఇక్కడ ఎవరు సార్ అంటే జోధ్పూర్ ఐఐటి సార్. ఐఐటి నుండి బిట్టు లేని పేపర్ అండి సార్, ఏదో ఒక బిట్ అడుగుతాడు సార్. భారత్ జీపీటీ పేరు, గూగుల్ జీపీటీ పేరు హనుమాన్ సార్. దీని మహాలక్ష్మి ఇండస్ట్రీస్ అనే సంస్థ డిజైన్ చేయడం జరిగింది సార్. ఇందువాటిలో సరికానిది ఏది అంటుంది సార్, SSLV D2 రాకెట్ సార్ ఇది. ఈ రాకెట్ ద్వారా లాస్ట్ ఇయర్ ఆజాద్ షాట్ ఉపగ్రహాన్ని స్పేస్ లో పంపించారు. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ D2 రాకెట్. PSLV C-57 రాకెట్ ద్వారా సూర్యుడి మీద వాతావరణ అధ్యయనం కోసం ఇండియా పంపిన తొలి షాట్. సూర్యుడి మీద వాతావరణ అధ్యయనం కోసం పార్కర్ సోలార్ ప్రోబ్ అనే ఉపగ్రహాన్ని అమెరికా తొలిసారిగా పంపించిన సంఘటన సార్. సార్ మనిషి మెదడులో బ్రెయిన్ చిప్ను ఆవిష్కరించినాక బ్రెయిన్ చిప్ ఆవిష్కరణపై మాట్లాడిన వ్యక్తి అంటే ఎలెన్ మాస్క్ సార్. ఇక్కడ ఈ మధ్య చంద్రమండలం మీద విజయవంతంగా దిగిన ల్యాండ్ అయిన 5వ దేశం జపాన్. స్లిమ్ అనే ల్యాండర్ సార్ ఇది. రెస్క్యూ ఆపరేషన్ ఈ మధ్య సార్ ఇక్కడ MV రూవెన్ అనే ఇండియా నౌక, వాణిజ్య నౌక ఇది. ఈ వాణిజ్య నౌకను సోమాలియా సముద్ర దొంగలు హైజాక్ చేశారు. ఆపరేషన్ రెస్క్యూ పేరుతో C-130J, C-17 యుద్ధ విమానాల ద్వారా INS కలకత్తా, INS సుభద్ర ద్వారా సముద్రంలో యుద్ధ నౌకలపై ల్యాండ్ అయి ఈ యొక్క సోమాలియా సముద్ర దొంగల నుండి ఈ వాణిజ్య నౌకను విడిపించడం జరిగింది సార్. ఇలాంటి అంశాలపై ప్రధాన ఫోకస్ చేస్తారు. ఇవే సార్ రేపు ఏపీ తెలంగాణలో వివిధ పోటీ పరీక్షల్లో ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ పైన ప్రధానంగా అడగబోతున్న అంశాలు. ఎక్కువ లేటెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పైన అడుగుతున్నాడు సార్. ఇక్కడ ప్లే స్టోర్కి వెళ్ళి వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ యాప్ను మీరు డౌన్లోడ్ చేయండి, షేర్ చేసుకోండి సార్. ఒక నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం సార్ మరిన్ని యొక్క అంశాలతో సార్. ఏ టైప్లో ఏ లెవెల్లో అడిగినా కూడా ఈజీగా మీరు క్యాచ్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్.